రే రమేష్, ఈ మధ్యాహ్నం పూట మ్యాథ్స్ క్లాస్ వినడం కంటే నిలబడి నరకం చూడడం బెటర్ రా. అసలు ఆ సార్కి మనల్ని చూస్తే జాలి వేయదా? మనల్ని చూస్తే జాలి ఎందుకు వేస్తుందిరా? మన మొహాలు చూస్తే ఆయనకే నిద్ర వస్తుంది. అందుకే బోర్డు వైపు తిరిగి రాస్తుంటారు. అబ్బా తిండి ముఖ్యం బిగీలు. సార్ వచ్చేలోపు ఈ ముక్క కరించేయాలి, లేదంటే ఆయన వచ్చి నా తిండిని నన్ను కలిపి డిస్టర్బ్ చేస్తారు. రే సురేష్, పొద్దున్నుంచి తింటూనే ఉన్నావు కదరా. నీ కడప లేక అమితాబ్ బచ్చన్ హైటా అంత వెళ్ళిపోతుంది లోపలికి? వదిలే రవి, వీడు కాలేజీకి ఫీజు కట్టేదే లంచ్ బాక్స్ ప్రశాంతంగా తినడానికి. హలో బ్యాక్ బెంచర్స్, కాస్త సైలెంట్ గా ఉండండి. సార్ వస్తే సర్ప్రైజ్ టెస్ట్ పెడతా అన్నారు. నేను ఆల్రెడీ 3 చాప్టర్లు రివైజ్ చేసేసాను. మీరింకా లంచ్ బాక్స్ దగ్గరే ఆగిపోయారు. ఓహో, టాపర్ గారు మాట్లాడారు. రే నరేష్, నువ్వు 3 చాప్టర్లు చదివితే మాకేంట్రా? ఎగ్జామ్ లో నువ్వు రాసే పేపర్ పక్కన మా కళ్ళుంటాయి కదా. అవును నరేష్, నీ పేపరే మాకు జీవనాధారం. కాస్త అక్షరాలు పెద్దగా రాయి, పుణ్యం ఉంటది. ఒకేం కాదు, ఈసారి నేను పేపర్ అస్సలు చూపించను. నా చేతులు అడ్డం పెట్టుకుని రాస్తాను. నువ్వు చూపించకపోతే మాకేం నష్టం లేదురా. నువ్వు రాసేది ఎలాగో మాకు అర్థం కాదు. డాక్టర్ల కంటే ఘోరంగా ఉంటుంది నీ హ్యాండ్ రైటింగ్స్. శబ్దం వస్తుంది, పులి వస్తుంది. రే సురేష్, బాక్స్ లోపల పెట్టు. నరేష్, నువ్వు బుక్ క్లోజ్ చేయి. అంత బిల్డప్ వద్దు. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లంచ్ బాగా తిన్నట్టున్నారు, వాయిస్లు రావట్లేదు. సరే, లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు ఈ రోజు సర్ప్రైజ్ టెస్ట్ ఉంటుంది. రే రవి, సర్ప్రైజ్ టెస్ట్ అని ముందే చెప్తే దాన్ని సర్ప్రైజ్ అని ఎలా అంటారా? ఇది చీటింగ్. నోరు మోయిరా. సార్, ఒక నిమిషం సార్. ఏంటి రవి, ఎనీ డౌట్స్? సార్, ఈ రోజు కాలేజీ వైస్ ప్రెసిడెంట్ గారు క్లాస్ రూమ్స్ ఇన్స్పెక్షన్ కి వస్తున్నారట సార్. మన రూమ్ క్లీన్ గా లేకపోతే తిడతారు. అందుకే మేము క్లాస్ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తాం సార్. టెస్ట్ రేపు పెట్టుకుందాం. చాలా మంచి ఐడియా రవి. వైస్ ప్రెసిడెంట్ ఎవరో కాదు, నా క్లోజ్ ఫ్రెండే. ఆయన రావడం లేదు, సో సైలెంట్ గా పేపర్లు తీయండి. దొరికేశాం రా. ఇప్పుడు పేపర్ లో ఏం రాయాలి? బిర్యానీ రెసిపీ రాయమంటారా సార్? ఫస్ట్ క్వశ్చన్ బోర్డు మీద రాస్తున్నా. ఒరే నరేష్, చిత్తూరు చిరుత పులివి కదరా. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చెప్పు. వీడు వినట్టు నటిస్తున్నాడు రా. ఆగు. రే ఎందుకు కొట్టావురా? ఆన్సర్ చెప్తావా లేదా? లేదంటే నెక్స్ట్ టైం పెన్ క్యాప్ కాదు, సురేష్ లంచ్ బాక్స్ పడుతుంది నీ తల మీద. రే, నా బాక్స్ ఎందుకురా విసురుతావు? దాంట్లో ఇంకా స్వీట్ మిగిలింది. అక్కడ ఏంటి సౌండ్స్? రమేష్, ఏంటి అటు ఇటు చూస్తున్నావు? లేదు సార్, నరేష్ పెన్ కింద పడిపోతే అది తీసి ఇస్తున్నాను సార్. హెల్పింగ్ నేచర్ సార్ నాది. అవునా, చాలా సంతోషం. నువ్వు అంత హెల్పింగ్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వే బోర్డు మీద రాయవచ్చి. రే రవి, నన్ను ఇరికించావు కదరా. ఇప్పుడు నేను బోర్డు మీద ఏం రాయాలి? నువ్వు వెళ్ళురా. బోర్డు మీద చాక్ పీస్ పట్టుకొని పవర్ కట్ అని రాసి వచ్చాయి. లైట్లు ఎలాగో లేవు కదా సార్, నమ్ముతారు. సార్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? ఈ క్వశ్చన్ నాకు చాలా బాగా వచ్చు సార్, కానీ నాకంటే బాగా మా టాపర్ నరేష్ కి వచ్చు సార్. వాడి టాలెంట్ ని నేను తొక్కేయడం నాకు ఇష్టం లేదు సార్. ప్లీజ్ సార్, నరేష్ ని పిలవండి సార్. నేనెందుకు? చాలు, మీ ఫ్రెండ్షిప్ తగలయ్యా. అందరూ పేపర్లు పక్కన పెట్టండి. ఈ రోజుకి టెస్ట్ క్యాన్సిల్. రేపు అందరి పేరెంట్స్ ని తీసుకుని రండి, అప్పుడే టెస్ట్ పెడతా. మీ వల్లేరా నేను ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను. నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. రే నరేష్, నువ్వు టాపర్ విరా. ఎప్పుడైనా చదువుకోవచ్చు, కానీ క్లాసు క్యాన్సిల్ అవడం అనేది ఒక్క ఎమోషన్ రా. సురేష్ బాక్స్ లో స్వీట్ ఉంది, నలుగురం కలిసి తిందాం.